నిన్న లేటెస్ట్ ఇష్యూ మీరు చూస్తుంటారు, జానీ మాస్టర్ కి సంబంధించి బాధిత మహిళ పేరు మనం చెప్పకూడదు కాబట్టి, బికాస్ షీఈ్ మైనర్ అండ్ ఇట్స్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. సో మనం ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకుండా అసలు రెండు కోణాలు అందులో మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఆ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది ఏంటంటే మైనర్ ఇప్పుడు, బట్ అప్పుడు ఇన్సిడెంట్ షీఈ్ మైనర్. ఇప్పుడు ఏజ్ వచ్చింది, మేజర్ అవ్వయినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ ఈ కొరియోగ్రాఫర్ పైన ఎలా ఉంటుంది, చట్టాల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఏమున్నాయి, అదొకటి. మోర్ ఓవర్ మతం మార్చుకోమని ఫోర్స్ చేశారు అంటే అఫ్ కోర్స్ అది లవ్ జిహాదీగా మనం పరిగణించాలేమో. సో దీనికి సంబంధించి క్లారిటీస్ ఒకటండి. ఇప్పుడు ఈ కేసు విషయంలో వచ్చేసరికి దాని ఇన్వెస్టిగేషన్ ఏమీ తెలియలేదు. జస్ట్ ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయి ఎవరో XYZ ఎవరైతే ఉన్నారో ఆమె నన్ను ఇట్లా అతను నా పైన అత్యాచారం చేశాడు, సరే ఏదో క్యారవాన్ లో ఏదో సంథింగ్ ఏదో చేశాడు, చేయడం జరిగింది అని చెప్పి ఎప్పుడో ఇట్ హాస్ బీన్ కంటిన్యూ కదా, ఇప్పుడు జరిగింది కాదు ఇన్సిడెంట్, ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ మనకి రెండు రకాల కోణంలో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లా ఏం చెప్తుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేరస్తుడు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ నిందితుడు అంటాం మనం తెలుగులో చెప్పండి, నిందితుడి మీద ఒక నేరారోపణ జరిగినంత మాత్రం అంత నేరం చేసినట్ట కాదా అనేది మనం తెలియాల్సి ఉంది ఫస్ట్. సో జనరల్గా ఏ ఇన్వెస్టిగేషన్లో ఏ పోలీసు వారైనా కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వారు ఏంటంటే ప్రాథమికంగా జనరల్గా ప్రైమరీ ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ ఎంక్వైరీ జరిగినప్పుడు నిజ నిర్ధారణ జరిగి నిజంగా సరైన సాక్ష్యాధారాలు దొరికి, అంటే DNA టెస్ట్ రూపన కానీ లేకపోతే ఇంకా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించో లేదా CC కెమెరాలు ఏమి ఉంటాయి కదా మేడం, ఆ ఇన్వెస్టిగేషన్ పరిధిలో గనక అవి మొత్తం జరిగినప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. లేదు ఇన్వెస్టిగేషన్ లో ఇది ఫాల్స్ కంప్లైంట్ అని తేలింది అనుకోండి, జనరల్ మన రీసెంట్ గా ఒక కోర్టులో ఏమైందంటే ఇట్లానే ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను మామూలుగా జరిగింది చెప్తున్నాను, ఒక లాయర్గా చెప్తున్నాను. సో జరిగినప్పుడు కోర్టు వారు ఆమెను తిట్టి ఇట్లా చేసావు ఎందుకు, ఫాల్స్ కంప్లైంట్లు ఎందుకు, హనీ ట్రాప్ అనేది మధ్య నడుస్తూ ఉంది, అది కూడా మనం ఆలోచించాలి, ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. సో హనీ ట్రాప్ జరిగిన ఇట్లా జరిగినప్పుడు ఏమంటే కోర్టు వారు విచారించి ఆ అమ్మాయిని తిట్టి 10,000 రూపాయలు జరిమానా వేయడం జరిగింది. సో నేనేమంటాను అంటే ఈ కేసులో ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇది ఎంతవరకు అది అతను చేశాడా లేదా ఒక ప్రశ్న. ఇది 3 years నుంచి అతని పైన ఆమె పైన అత్యాచారం జరుగుతున్నప్పుడు ఆమె అప్పుడే కంప్లైంట్ చేయకుండా 3 years తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేసింది అనేది ఇంకో కోణంలో మనం ఆలోచించాలి. అంటే ఒక న్యాయవాది కాదు, కామన్ మ్యాన్ గా మనం ఆలోచిద్దాం. మరి అవును కరెక్ట్, 3 years నుంచి ఆమెను కొట్టాడు, అర్థం వేసి కొట్టాడు అన్నప్పుడు మరి అప్పుడే కంప్లైంట్ చేయాలి కదా. సో అంటే నేను పోలీసు వాళ్ళు ఈ రకమైన ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేస్తూ ఉంటారు ఒకటి. రెండోది ఇప్పుడు 376 సరే సహజంగా ఇప్పుడు ఒక మహిళ కంప్లైంట్ చేసిన నా మీద అత్యాచారం అంటే పోలీసు వారు అది నాకు తెలిసి రాయదుర్గం PS లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, 0 FIR. అది ఇక్కడ నార్సింగ్కి వెళ్ళినట్టుంది కదా, సో నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు మేడం. చేసిన పోలీసు వారు నార్సింగ్ దాంట్లో పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే అతను చేశాడు అని అనుకున్నప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా పోక్సో యాక్ట్ కనుక అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఈమె మైనర్ అయినప్పుడు, ఈ పాప ఎవరైతే ఉందో ఆమె మైనర్ అయినప్పుడు అప్పుడు ఆ పోక్సో యాక్ట్ ప్రకారం కూడా అది 10 years వరకు జైలు శిక్ష పడుతుంది. సో అది ఇంకా క్రిటికల్ ఉంటుంది, చాలా డేంజర్ పోక్సో యాక్ట్. సో ఆ విధంగా జరిగిందా లేదా తర్వాత జరిగిందా, ఇవన్నీ మెడికల్ టెస్ట్లు అని తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఒకటి క్లారిటీ కావాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఈ ఇయర్స్ టుగెదర్ కొనసాగినప్పుడు 2024 లో చాలా సడన్ గా కేసు ఫైల్ చేయటం అనేది, అంటే ఆ ప్రెషర్ అనేది ఎక్కువై పెట్టాల్సి వచ్చిందా కేసు, లేదంటే ఎక్కడైనా మంచి జర్నీలో డిస్ప్యూట్స్ రావడంతోనే తను పోలీస్ కేసు నమోదు చేయాల్సి వచ్చిందా? ఈ 0 FIR ఇంకొకటి చెప్తానండి మేడం, దీని వెనక ఎవరైనా ఉన్నారా, కుట్ర కోణం ఎగ్జాక్ట్లీ నిన్నటి నుంచి కూడా సోషల్ డిజిటల్ మీడియాలో బాగా వినిపిస్తూ ఉన్నమాట. ఎవరో టాలీవుడ్ కి సంబంధించి జానీ మాస్టర్ పైన కుట్ర చేశారు, అది కూడా ఉండొచ్చు. అలాంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయా మీకు? కామన్ గా కలుగుతాయండి. అడ్వకేట్ గా నేను ఒకటండి, అడ్వకేట్ గా మేము న్యాయం కోసం పోరాడతాము. ఆ పాప నిజంగానే జెన్యూన్ గనక అయితే ఖచ్చితంగా ఆమెకు మనం సపోర్ట్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మన లా అనేది ఒకసారి గమనిద్దాం. లా ఏంటంటే 100 మంది నిందితులు తప్పించుకున్న పర్లేదు, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు. ఇక్కడ జానీ మాస్టర్ అమాయకుడు అనుకోండి, ఆయనకి శిక్ష పడకూడదనే మనం కోరుకుందాం. సరే అతను నిందితుడి నుంచి దోష అవ్వచ్చు లేదా తర్వాత అనేది కోర్టులో తేలాల్సిన విషయం. అది ఒక రోజులో తేలదో 2 రోజుల్లో తేలదో నీకు తెలియదు. ఇయర్స్ టుగెదర్ ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న ఎన్ని కేసులు మీరు చూడలేదు. సో అది ఏంటంటే ఆటోమేటిక్గా కొంత టైం అయితే పడుతుంది. సో దానికి సంబంధించిన సెక్షన్స్ మారచ్చు. రేపు ఛార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ లో సెక్షన్స్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 376 అనుకోండి, ఒక లేదు అక్కడ రేపు జరగలేదు అనుకోండి, ఇంకో సెక్షన్ మారచ్చు.
ఓకేనండి. ఇట్లా ఇప్పుడు ఈ సెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అంటే కామన్ మ్యాన్గా నేను ఆలోచిస్తున్నప్పుడు, కామన్ మ్యాన్గా నేను కొన్ని మామూలుగా చూస్తున్నాను, అన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు మీరు అన్న 2019 అంటే దాదాపు 5-6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి జరుగుతున్నప్పుడు మరి అప్పుడు లేని ఆమె కంప్లైంట్, ఇప్పుడు ఒక మహిళకి ఇష్టం లేదండి. ఇప్పుడు అంటే 376లో చాలా రకాలు ఉన్నాయి. ఇష్టంతో కూడిన, ఇష్టంతో కూడి లేకుండా ఉన్నాయి. ఇవి కొన్ని రకాలు ఉన్నాయి. బలవంతం చేయటం, అమ్మాయిని ఏదో ప్రలోభ పెట్టి చేయటం, తర్వాత పెళ్లి చేసుకున్న మోసం చేయటం, అలా కొన్ని ఉన్నాయి, ప్రలోభాలు పెట్టి చేయటం. నేను కూడా 376 వస్తే ఇప్పుడు 69 ఏదో బిఎన్ఎస్ వచ్చింది, అది వేరే విషయం. పెళ్లి చేసుకున్నాను చేయటం 69 కింద వస్తుంది, ఇప్పుడు 10 ఇయర్స్ వరకు వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇన్ని జరుగుతున్నాయి, నేను కాదనట్లేదు, కానీ ఒక కామన్ మ్యాన్గా నేను ఆలోచిస్తే, ఒక న్యాయవాదిగా వదిలేండి, న్యాయవాదిగా నేను పోరాడుతాను, దాని మీద లా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే 6 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది కదా. ఫస్టే మీకు ఇష్టం లేనప్పుడు, అంటే ఫస్ట్ అతను నిన్ను కొట్టాడు, ఎక్కడైతే కార్వాన్లో, ఎక్కడ అంటే కార్వాన్ అంటారు దాన్ని, లారీ క్యార్వాన్ అంటారు కదా. సో దాంట్లో అద్దంలో ఉన్నప్పుడు గోడకేసి కొట్టినప్పుడు మరి అప్పుడు ఏం చేసావు నువ్వు? మీకు పేరెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా, అన్నదమ్ములు, అక్క చెల్లు ఉంటారు, లేదా మీకు కొలీగ్స్ ఉంటారు, లేదా 100 ఫోన్ చేస్తే అయిపోయినట్టే, 2 నిమిషాలు అతను అరెస్ట్ చేస్తారు కదా. మరి అలా జరిగినప్పుడు 6 ఇయర్స్ తర్వాత కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటనేది పోలీసు వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజంగా ఇక్కడ ఒకటండి, ఈ సంఘటన జరిగిందా, నిజంగా ఆమె అత్యాచారానికి గురైందా లేదా అనేది ఫస్ట్ తేలాల్సిన అంశం. 2, ఇన్ని రోజుల్లో ఏమో ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది ఒకటి తేలాల్సిన అవసరం. లేదు ఇది ఫేక్ కంప్లైంట్ అయి ఉండొచ్చా, అది కూడా తేలాల్సిన అంశం. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ పరిధిలో తేలుతాయి. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం నేరం చేసినట్టు కాదుగా మేడం. ఎఫ్ఐఆర్ అయినంత మంది నేరం చేసినట్టు ఎట్లా అవుతుంది? అది ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్తాను, అక్యూజర్కి కొన్ని రైట్స్ ఉంటాయి. సో అతను నిజంగా నేరం చేశాడు అనుకుందాం, మర్డర్స్కి నేరం చేశాడు, పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. అతను అక్యూజర్ ఉన్న రైట్ ఏంటి, అక్యూజర్ ఉన్న రైట్ ఏంటి, తన యొక్క ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకున్న రైట్స్ అయితే అతనికి ఉంటాయిగా. అతనికి ఇన్నోసెన్స్ ప్రూవ్, నేను చేయలేదు, నేను అత్యాచారం చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు అనే అంశంలో అతను తనకి ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకునే రైట్స్ ఆయనకు ఉన్నాయి. ఆ రైట్ ప్రకారం ఆయన పోరాడుకోవచ్చు, రేపొద్దున ఆయన అక్విటల్ గా బయటపడవచ్చు కదా. సో ఇవన్నీ కేసులన్నీ ఎలా ఉంటాయి అంటే అండి, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ కూడా తేలే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య హనీ ట్రాప్ గురించి మనం విన్నాం. సో అంటే పేర్లు చెప్పకూడదు, మా దగ్గర చాలా మంది క్లయింట్లు వస్తుంటారు, పెద్ద ఉన్నత సంబంధించిన వాళ్ళు కూడా వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి. వచ్చినప్పుడు జస్ట్ ఎక్కడో పరిచయం అవుతుంటారు. పరిచయం అయినప్పుడు వాళ్ళని హనీ ట్రాప్ గా అంటే నేను అంటే మామూలుగా చెప్తున్నా మీకు, ఒక మహిళ ఒక అతను మా క్లయింట్ మా దగ్గరికి వచ్చాడు, పెద్ద చెప్పుకోదగిన వ్యక్తి ఆయన వచ్చాడు. అంటే వచ్చిన తర్వాత ఆయన ఏడుస్తున్నాడు, 55 ఇయర్స్ ఉంటాయి ఆయనకి ఏజ్. సరే ఎందుకు ఏడుస్తున్నారు, ముందు చెప్పని విషయం చెప్పను అంటే, మామూలుగా లేదు సార్ ఇట్లా ఒక అమ్మాయి నాకు ఇట్లా పరిచయం అయింది, ఇట్లా FBలో పరిచయం అయింది, నమ్మేసి నేను దాదాపు 45 లక్షల రూపాయలు అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అలాంటివి ఉన్నాయి మా దగ్గర. 45 లక్షలు జస్ట్ FBలో పరిచయం అయితే, FBలో పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఈ ఫోన్ చాటింగ్లు ఉంటాయి కదా, ఇది న్యూడ్ చాటింగ్స్, ఇవి ద్వారా ఆయన ఏదో భయపెడితే ఆ ఫోటో అన్ని వీడియోలు తీసుకొని మీద రేప్ కేసు పెడతారు, అది న్యూడ్ చాటింగ్ ఉందని చెప్పినప్పుడు అతను పాపం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉన్నప్పుడు పంపించుకుని వస్తా ఉన్నాడు. అయితే నేనేమంటానంటే అతను ఏ సందర్భంలో పంపించాడు, బలహీన క్షణాల్లో పంపించాడా ఇంకోటా లేదనే సెకండ్ థింగ్. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన మేము అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా, చేసిన పోలీసులు కంప్లైంట్ చేసాం, అది హనీ ట్రాప్ గా తర్వాత వచ్చింది అనమాట. అట్లా జరుగుతుందండి. ఇప్పుడు యూత్ కూడా అదే చెప్పాలి మనం దీని ద్వారా. ఈ మధ్య జరిగిన జత్వానికి సంబంధించి కూడా విజయవాడలో అదొక సెన్సేషనల్ కేసు, ముగ్గురు ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా చాలా మంది అలానే ట్రీట్ చేశారు. బట్ మీకు తెలిసిన ఈ విషయం ఏంటి అంటే, ఒకటండి అది వేరు, మళ్ళీ డిఫరెంట్ అండి అది మళ్ళీ దానికి రాజకీయ రంగు ఉంటుంది, రాజకీయ రంగు పులుముకుంది, అదంతా పెద్ద సబ్జెక్ట్ అది. సో అంటే అది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఒకటి. తర్వాత అది మా గురుగారు చూస్తున్నారు, మా సీనియర్ చూస్తున్నారు, అది గుంటూరు నారా శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సో అది ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలేదండి. అయితే ఏంటంటే ఒకటండి, నేరారోపణ జరిగింది కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జానీ మాస్టర్ గారి మీద నేరారోపణ జరిగిందండి. జరిగినప్పుడు ఆయన జనసేన పార్టీ నుంచి ఏం చేశారంటే సస్పెండ్ చేస్తారు. అలాగే పోలీసు వాళ్ళ దాని మీద నేరారోపణ జరిగింది, ఇలా జరిగింది అన్నప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇది కేసు కనుక నిజంగా ఇది వాళ్ళు కొట్టేశారు అనుకోండి, ఎక్విటల్ అయ్యారు అతనికి మళ్ళీ వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవుతారు కదా, అది నైతికత అంటాం మనం. ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, జనసేన వారిని అప్రిషియేట్ చేయాలి, అలాగే పోలీస్ ఆఫీసర్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ముందు ఎలిగేషన్ పడ్డాయి, మన మీద బురద చల్లారు, బురద అనేది పడింది, అది నిజమా కాదా అనేది తేలాల్సింది ఎవరు తేల్చాలి? పోలీసుకి రైట్ లేదు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి రైట్ లేదు, యాజ్ ఎ జర్నలిస్ట్గా మనకి రైట్ లేదు, యాజ్ ఎ న్యాయవాదిగా మనకి రైట్ లేదు. ఎవరు తేల్చాలి? కోర్టు తేల్చాలి. కోర్టులోనే కదా ఒక వ్యక్తి శిక్ష పడింది, అతను నేరం చేశాడా లేదా అనేది కోర్టు వారు తేల్చాలి. కోర్టు వారు తేలిన తర్వాత ఆ కోర్టు వారు ఒకవేళ అతను శిక్ష పడింది అనుకుందాము, దానికి మళ్ళీ అప్పీల్ ఉంటదిగా.
ఎప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అప్పీల్ ఉంటుంది. సో అందుకని అంటానండి, ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగినంత మాత్రం నేరం చేసినట్టు కాదు. లాలో ఉన్న సిద్ధాంతం, నా వ్యక్తిగత కాదు, లాలో ఉన్న సిద్ధాంతం బేసికల్ సిద్ధాంతం చెప్తున్నాను. అయితే ఏమంటున్నానంటే ఒకటండి, ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. అది ఖచ్చితంగా మనం కూడా సపోర్ట్ చేద్దాం, అది ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఎందుకు ఇన్ని రోజులు డిలే జరిగింది, డిలే జస్టిస్ ఇస్ ద డినై జస్టిస్, అది మనకు తెలిసిందేం కాదు, అంతే కదండి. సో మరి ఇన్ని రోజులు ఎందుకు జరిగింది, తాత్సర్యం ఇంత లేటు ఎందుకు జరిగింది అనేది తేలాలి. లైంగిక వేధింపుల కమిటీకి సంబంధించి ఆవిడ ఆల్రెడీ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తుండగా వచ్చి పోలీస్ కంప్లైంట్ పెట్టింది బాధిత మహిళ అనేది. హేమ కమిటీ ఉంది, మీకు ఐడియా ఉంది కదా, కేరళ హేమ కమిటీ ఇంప్లిమెంట్ చేయమని సంచలనం నడుస్తుంది, అది కొంచెం నడుస్తుంది. అలాంటిది ఇక్కడ కూడా అప్పుడు గతంలో కూడా ఇది జరిగింది కదా, ఇట్లా లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పేసి చాలా జరిగినాయి. ఆమె ఎవరు, ఒక లేడీ శ్రీరెడ్డి ఏదో పోరాడింది, సరే అది రాజకీయ పరిణామాలు మనకు సంబంధం లేదు, కానీ అప్పటి నుంచి కాస్టింగ్ వచ్చేది అంటారు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా మేడం. అది జరిగినప్పుడు మరి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్, అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఒకటే అనుకోండి, మరి దీంట్లో మరి హేమ కమిటీ లాంటిది అప్పుడు వేయలేదు కదా, కమిటీ వేయాల్సింది కదా, బాగుంది. అలాంటి కమిటీస్ ఉన్నా కూడా ఉన్న విషయం బయట ప్రపంచానికే తెలియలేదు. మనం ఏం చేయాలి, అది ప్రచారం చేసుకోవాలి కదా మేడం, ప్రచారం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది, అలాగే ఏదైతే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ పైన ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా మేడం, నేను అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాను. నేను మొన్న చేశాను, ఒక 3 నెలల క్రితం. మళ్ళీ వీక్లీ కోర్స్ ఉంటుంది అనమాట, సో ఇంట్రెస్ట్ కొద్ది చేశాను. చేసినప్పుడు వాళ్ళు వెళ్ళంగానే దీనికి సంబంధించి ఇప్పుడు ఎంత బీయింగ్ అడ్వకేట్ అయినా కూడా వాళ్ళు ఒక క్లాస్ చెప్పారు మాకు, మహిళలను అరెస్ట్ చేయకూడదు ఇదని చెప్పి మాతో ఒక అఫిడవిట్ తీసుకున్నారు, లైంగిక వేధింపులు చేయకూడదు అని చెప్పి. అది నాకు నచ్చింది, ఎందుకంటే నేను కూడా అప్రిషియేట్ చేశాను ఆ రోజు. ఇప్పుడు నేనంటే లాయర్గా నాకు తెలుసు, నా అక్కడ పిల్లలు ఉన్నారు చాలా మంది, చిన్న చిన్న కుర్రలు 24-25 సంవత్సరాల కుర్రలు నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఫస్ట్ మాకు 2వ రోజే ఆ కోర్సు ఒకటి ఇచ్చారు, టెలిఫిలిం ఇచ్చి దాని మీద మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతేనే మీకు మాకు సర్టిఫికేట్ వస్తుంది అనమాట. అది బాగుంది, నాకు నచ్చింది అది. సో అలా పెట్టచ్చు కదా అన్నిట్లో కూడా, నాకు బాగా నచ్చింది. అంటే నేను ఈ సభాముఖంగా ఎందుకు చెప్తున్నా అంటే బాగుంది, అక్కడ సిస్టమ్ ఒకటి బాగుంది. కొన్ని కాలేజెస్ లో మీకు తెలుసు లేదా ర్యాగింగ్ విషయం అని మాట్లాడుకున్నాం, కొన్ని కాలేజెస్ మాకు విజయవాడలో చాలా కాలేజెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీరు ర్యాగింగ్ సంబంధించి ఒక అఫిడవిట్ తింటే, నేను డిఫెన్స్ అడ్వకేట్ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు అతను అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నేను డిఫెన్స్ అడ్వకేట్ గా నేను ఉన్నాను అనుకోండి, నేను ఖచ్చితంగా నా క్లయింట్ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఒకటి. అదే కామన్ మ్యాన్కి ఏం ఆలోచన ఉంటుంది, మీరు అన్నట్టు కరెక్ట్ గానే ముందే అతను ఇట్లా లైంగికంగా వేధించడానికనే జనరల్గా నమ్మేస్తుంటారు కదా, అది నమ్మేసి అతని మీద డ్యామేజ్ అవుతుంది, ఖచ్చితంగా వృత్తిపరంగా డ్యామేజ్ అవుతుంది. సో అతనికి అంటే నేనైనా అతను నేరం చేశాడా లేదని కొద్ది రోజుల్లో మనకు తేలుతుంది. బట్ ఒకవేళ ఏదైనా కుట్రాకోణం ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ పెట్టడానికి వెనక ఏదో జరిగింది అనేది ఒకవేళ బయటికి వస్తే గనక, రైట్, మంచి ప్రశ్న అడిగారు మేడం. అది కనుక జరిగితే అంటే మనం రెండో కోణం చూద్దాం. ఇప్పుడు అమ్మాయి విషయంలో ఒకటండి, అమ్మాయి విషయంలో మహిళలకి నేనైతే ఇప్పుడు సపోర్ట్ చేస్తా, మా అమ్మాయికి మనం సపోర్ట్ చేద్దాం, అది వదిలేద్దాం. నెక్స్ట్ కోణం గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే నాణ్యానికి 2 వైపులో చూస్తున్నాం, రెండో వైపు చూద్దాం. ఇప్పుడు నిజంగానే అది ఫాల్స్ కంప్లైంట్ అనుకుందాం, ఇమాజినేషన్ ఓన్లీ అనుకుందాం. ఖచ్చితంగా ఏంటంటే అతనికి ఉన్న 2 దారులు ఉంటాయి. ఒకటంటే దీని నుంచి అతను బయటపడతాడు, సో సమాజానికి అందరికీ నిజం ఏంటో తెలిసింది, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ అతను కనుక అవకాశం ఉంటే డిఫమేషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు అమ్మాయి పైన, ఎందుకంటే మరి అంత డ్యామేజ్ అయింది కదా. సో అది ఇంకా దానికి ప్రొసీజర్ వేరే ఉంటుంది, అదే న్యాయవాదిని పెట్టుకోవాలి, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. సో వేసిన తర్వాత దాని సివిల్ ఎంతైతే డిఫమేషన్ వేసి అమ్మాయి దగ్గర పరువు నష్టం అంటాం కదా మనం తెలుగులో చెప్పండి, పరువు నష్టం కేసు వేసుకొని ఆ అమ్మకి పరువు నష్టం కేసు అమ్మ పైన వేయొచ్చు, అదొక మార్గం ఉంటుంది అనమాట. సో ఈ 2 మార్గాలు ఆయనకు ఉంటాయి. సో ఏదైనా కానీ కొద్ది రోజులు టైం అయితే మనం చూసిన తర్వాత కానీ మనం చెప్పలేము దీని మీద. బట్ ఇందులోనే ఈ మతం మార్చుకునే అంశానికి సంబంధించి లవ్ జిహాద్ అని మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నాయి చట్టాలు, దీనికి శిక్షలు ఎట్లా ఉంటాయి అసలు? అంటే ఇది చాలా సున్నితమైన అంశం అండి. ఇప్పుడు లవ్ జిహాద్ అనేది పదం అందులో ఎఫ్ఐఆర్ అయితే లేదు నాకు తెలిసి, నేను చూశాను. మతం మార్చుకో అతను ఇట్లా ఫస్ట్ భార్యను కూడా వివాహం, అంటే లవ్ జిహాద్ అనేది మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా మతం మార్చుకోమని నా మీద ప్రెషర్ పెట్టారు అనే లైన్ ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నట్టుంది సార్, నేను ఒకసారి తెప్పిస్తాను చూడండి. నేను అనేది నాకు తెలియనప్పుడు నేను చెప్పలేను దానిపైన. ఎఫ్ఐఆర్ అయితే ఎవరో మీలాంటి మిత్రులు చెప్పారు, 376, 323, 506 అనేది చెప్పారు, అవైతే నేను చెప్పగలుగుతా. కానీ లవ్ జిహాద్ సంబంధించిన కంప్లైంట్ కాపీ చూడాలి మనం. కంప్లైంట్ కాపీ చూస్తే అది నిజంగానే ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా అనుకున్నప్పుడు దానికి కూడా అంతే, దానికి కూడా అది లవ్ జిహాద్ మెన్షన్ అనేది ఎక్కడ చట్టం అయితే లేదు. కానీ ఒక మహిళల్ని ఇట్లా మతం మార్చుకోమని చెప్పి మతపరమైన అంశాలకు సంబంధించి అది కూడా క్రిమినల్ కేసు చర్యలు తీసుకోవచ్చు అతని పైన.
అది మరి అది ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అనేది అది కూడా చూడాలి. అది కంప్లైంట్ కాపీలు ఉందో లేదనేది నాకు తెలియదు కదా మేడం. ఓకే. అది లవ్ జిహాద్ అన్న పదం నాకు ఐడియా లేదు. కాకపోతే నేనేమన్నా అంటే చట్టం అయితే లేదు, కానీ అలాంటి మతపరమైన అంశాలకు సంబంధించిన ప్రత్యేక ప్రయోజనం అనేది బిఎన్ఎస్ లో కొత్తగా వచ్చింది. సో దాని ప్రకారం అది కూడా నేరమేనండి. అది కూడా 3 years నుంచి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే. కాకపోతే అతను ప్రలోభ పెట్టాడా లేదా, అతను ఆ కంప్లైంట్ లో ఆమె రాసిందా లేదా అనేది నా